దేవుని నామానికి స్తోత్రం. మరొకసారి ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలలో ఈ యొక్క 7వ రోజులోకి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎంతమంది యొక్క ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నారు? ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకోగలుగుతున్నారు? ఎంతమంది దేవునితో గడపగలుగుతున్నారండి? ఉపవాస ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం కదా. అందుకనే ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారిని ప్రాణము ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. దేవుని నామానికి స్తోత్రం. చూడండి, దేవుడు ఒక ప్రదేశంలో దేవుడు నివసించాలి అని అంటే ఆ ప్రదేశం పరిశుద్ధంగా ఉండాలి. దేవునికి ఆ యొక్క ప్రదేశం అనుకూలంగా ఉండాలంటే చూడండి, మనము ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు అక్కడంతా మురికి వాడలు ఉన్నట్లయితే చాలా విధమైన అన్క్లీన్ ఆ యొక్క వాతావరణం ఉన్నట్లయితే మనం కూడా అక్కడ ఉండడానికి మనం కూడా ఇష్టపడం. ఆ యొక్క మురికి స్థానంలో ఉండడానికి మనం కూడా ఇష్టపడమండి. అదేవిధంగా దేవుడు కూడా ఆయన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడంట. ఆయన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడంట. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో నేను మహోన్నత స్థలములలో నేను నివసించున్నప్పటికీ నేను మహాగణుడను, నేను పరిశుద్ధుడను, నిత్య నివాసి వాడనైనప్పటికీ ఇదిగో అంటున్నాడు ఆయన, వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. చూడండి, దేవుడు ఈరోజు నీ హృదయంలో నివసించాలి. పరిశుద్ధాత్మకు మన శరీరం ఏమై ఉందనంటే దేవుని ఆలయం అయి ఉందండి. దేవుని యొక్క ఆలయం అయి ఉంది. ఆయన మనలో నివసించాలి అని అంటే మనం వినయము గల వారిగా ఉండాలట, మనం దీన మనస్సు గల వారిగా ఉండాలంట. ఎందుకు అని అంటే మనము ఈ యొక్క లోకం యొక్క ద్వేషము, ఈ యొక్క లోక సంబంధమైన ఈ యొక్క అలవాట్లలో, ఈ లోక సంబంధమైన ఆ యొక్క ద్వేషంలో మనం మునిగినట్టయితే దేవునికి అది ఇష్టమైన హృదయముగా ఉండదు. ఈరోజు అనేకుల మీద నువ్వు ఈర్ష పెట్టుకున్నావేమో, అనేకుల మీద నువ్వు ద్వేషం పెట్టుకున్నావేమో, అయినా నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నప్పటికీ, అయినా నువ్వు ప్రార్థిస్తున్నప్పటికీ దేవుడు నీ ప్రార్థనలకు దేవుడు సమాధానం అనుగ్రహించలేకపోయిన పరిస్థితిలో ఉంటున్నాడు. ఎందుకు అని అంటే మీకుంటున్న ఆయన అంటాడు కదండి, మీ పాపము ఆయనకు అడ్డుగా వచ్చను అని అంటాడు. మీ యొక్క మొరను వినడానికి, మీ యొక్క ప్రార్థన ఆలకించడానికంట, దేవుని యొక్క సహాయం మీ యొద్దకు పంపించడానికి మీ యొక్క పాపం ఆయనకు అడ్డుగా వచ్చిందంట. అందుకనే ప్రతి విషయంలో మనము ఏ విధంగా ఉండాలంటే మన హృదయాన్ని ప్రతిరోజు మనం శుద్ధీకరించుకుంటూ, మన హృదయాన్ని ప్రతిరోజు మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటూ ఆయనను వెంబడించడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. ఆయనను వెంబడించడానికి ఇష్టపడాలి. ఎప్పుడైతే నీ హృదయంలో ఆ యొక్క ప్రతీకారము, ప్రతి ద్వేషము, ప్రతి ఇబ్బందులను ఎప్పుడైతే తొలగించుకుంటావో ఖచ్చితంగా దేవుడు నీ యొక్క హృదయంలో నివసించి నీతో ఉండి, నీ పక్షాన ఉండి ఆయన నీతో రాబోతున్నాడు. అందుకనే ఏ విషయంలో నువ్వు భయపడకు. ప్రతి విషయంలో ఈ యొక్క నీ హృదయాన్ని నువ్వు సరి చేసుకుంటూ, నీ యొక్క చెడు ఆలోచనలను దూరపరుచుకుంటూ, ప్రభు యేసు రక్తము చేత ప్రతిరోజు నువ్వు కడగబడుతూ, తన వాక్యము చేత నీవు ప్రతిరోజు ఒప్పుకుంటూ, నీవు తన వాక్యము చేత ప్రతిరోజు కడుక్కుంటూ, నీ హృదయం ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో, నీ హృదయం ఎప్పుడైతే ప్రశాంతమైన వాతావరణమైన ఆ యొక్క పరిస్థితిలో ఉంటుందో, అప్పుడు దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అప్పుడు దేవుడు నీ పక్షాన దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అందుకనే నువ్వు ఏ విషయంలో కూడా భయపడకు. అందుకనే నువ్వు ఏ విషయంలో కూడా దిగులు చెందకు. ఇతరుల మీద నువ్వు అసూయతో ఉండకు. నీ యొక్క అసూయకరమైన హృదయాన్ని ప్రతిరోజు నువ్వు కడిగేసుకుంటూ ఉండు.
అందుకనే దేవుడు అంటున్నాడు, నేను ఎవరి దగ్గర నేను నివసిస్తాను అంటే దీన మనస్సు గల వారి యొద్ద, వినయము గల వారి యొద్ద నేను నివసిస్తాను, వారితో నేను ఉండడానికి నేను ఇష్టపడతాను అంటున్నాడు. ఆయన అంత గొప్ప దేవుడైనప్పటికీ, అంత మహాగణుడైనప్పటికీ, అంత పరిశుద్ధుడైనప్పటికీ ఆయన ఎవరి దగ్గర నివసించాలనుకుంటున్నాడండి? నీలో నివసించాలనుకుంటున్నాడు. ఆయన నీ హృదయం ఎప్పుడైతే క్లీన్గా ఉంటుందో, ఎప్పుడైతే నీ హృదయం నీవు పరిశుద్ధపరుచుకొని దేవుని యొక్క ఆజ్ఞల అనుసారంగా, దేవుని యొక్క చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగగలుగుతావో, ఖచ్చితంగా దేవుడు నీలో నివసించి నీ పక్షాన ఆయనుండి నీతో నడుస్తూ ప్రతి వేళలో ఆయన నీతో ఉంటూ నీ పక్షాన ఉండి ఆయన గొప్ప కార్యములు నీ పక్షాన జరిగిస్తాడు. నువ్వు చేస్తున్న నీ ప్రార్థనకు ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. నీ హృదయంలో అనేకుల మీద ద్వేషం ఉంచుకొని నువ్వు ప్రార్థించినట్లయితే ఆ యొక్క జవాబు నువ్వు పొందుకోలేవు. నువ్వు హృదయంలో ఇతరుల మీద పగ, ప్రతీకారం పెట్టుకొని నువ్వు దేవునికి ప్రార్థించినట్లయితే, నువ్వు మందిరానికి వెళ్ళినట్లయితే దేవుడు నీ యొక్క ప్రార్థన అంగీకరించలేని పరిస్థితిలో ఉంటాడు. ఎందుకనంటే ఆయన వింటున్నప్పటికీ, ఆయన జవాబు పంపించినప్పటికీ మీ పాపము అడ్డుగా వచ్చి ఉన్నదంట. ఆయన జవాబుకు, ఆయన యొక్క సహాయానికి మీ పాపం అనేది అడ్డుగా వచ్చిందంట. నీ యొక్క ఈర్ష, నీ యొక్క పగ, నీ ద్వేషము ఆయన జవాబు పంపించినప్పటికీ అది అడ్డుగా వచ్చిందంట నీలోకి ప్రవేశించడానికి, నీ జీవితంలోకి ప్రవేశించడానికి. నీ పాపములు అడ్డుగా ఉన్నాయంట. ఎప్పుడైతే మీ యొక్క పాపములను మీరు ఒప్పుకొని ఆ పాపములను విడిచిపెట్టి ఎప్పుడైతే దేవునిని మీరు వెంబడిస్తారో, నువ్వు మొర పెడుతున్న మొరకు దేవుడు నిశ్చయంగా దేవుడు జవాబును అనుగ్రహిస్తాడు. ఆయన నీలో ఉండి ప్రతి కార్యాలను జరిగిస్తూ ఉంటాడు. అద్భుత క్రియలను నీ ద్వారా దేవుడు జరిగించడానికి ప్రారంభిస్తాడు. అందుకనే నువ్వు నడుస్తున్నప్పుడు ఆయన నీతో నడవబోతున్నాడు. నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఆయన నీ నోటికి తోడయ్యుండి ఆయన మాట్లాడబోతున్నాడు. నువ్వు చేస్తున్న బిజినెస్లో ఆయన తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు చదువుతున్న చదువులో ఆయన తోడుగా ఉండబోతున్నాడు. నువ్వు జీవిస్తున్న జీవిత విధానంలో ఆయన తోడుగా ఉంటున్నాడు. నీ యొక్క ఆలోచనలు ఆయన వశంలో ఉండబోతున్నాయి. ఆయన నీలో నివసించినట్లయితే నువ్వు ఎప్పుడు కూడా ఏమాత్రం కూడా అపవాదికి స్థానం ఇవ్వకు. ఈ లోక సంబంధమైన యొక్క ఆలోచనలకు నీ హృదయంలో స్థానం ఇవ్వకు. ఎప్పుడైతే నువ్వు స్థానం ఇస్తావో ఆయన నీలో నివసించడానికి ఆయనకి ఇష్టం అనిపించదు. ఆయన నీలో నివసించలేడు. నీ హృదయం అన్క్లీన్గా ఉన్నట్లయితే, నీ హృదయం అపవిత్రంగా ఉన్నట్లయితే, నీ శరీరం అపవిత్రంగా ఉన్నట్లయితే ఆయన నీలో నివసించలేడు ఖచ్చితంగా. ఎప్పుడైతే నీ హృదయము దేవుని ఆలయం అంటే ఏ విధంగా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉంటుంది. అక్కడ ఎప్పుడు చూసినా దేవునికి స్తుతులు కనిపిస్తూ ఉంటాయి, దేవుని ఆరాధన కనిపిస్తూ ఉంటుంది, ప్రార్థన కనిపిస్తూ ఉంటుంది, ప్రభు యొక్క వాక్యములో నడవడిక కనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క ఆలయంలో. అదేవిధంగా నువ్వు దేవునికి స్తుతిస్తూ ఈ యొక్క పర సంబంధమైనవి, లోక సంబంధమైన అలవాట్లను విడిచిపెడుతూ ఈ యొక్క ఆలోచనలకు నీలో ఏమాత్రం కూడా చోటు ఇవ్వక, ఎప్పుడైతే దేవుని నువ్వు వెతుకుతూ నువ్వు ఎప్పుడైతే దేవుని వెతుకుతావో ఖచ్చితంగా ఆయన నీలో ఉండి, ఆయన నీ హృదయంలో ఉండి నీ పక్షాన ఆయన గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఆయన నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఆయన తోడుగా ఉండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపుకైనా తోడై ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రతి పనిని దేవుడు ఆశీర్వదించిండంట. అందుకనే ఈరోజు నువ్వు వినయము కలిగి దీన మనస్సు గలవాడవై నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఖచ్చితంగా దేవుడు నీతో నివాసము చేయడానికి ఆయన ఇష్టపడతాడు. అందుకనే ఈ హృదయానంతా కూడా తొలగించేసుకొని, ఈ యొక్క పాపపు హృదయానంతా కూడా తొలగించేసుకొని నువ్వు ఎప్పుడైతే దేవుని వెంబడిస్తావో ఆయన నీలో ఉండి నీ యొక్క ప్రతి కార్యములను ఆయన జరిగిస్తూ నిన్ను ముందుకు కొనసాగింపజేయబోతున్నాడు. కనుక ఏమాత్రం కూడా పాపానికి చోటియక దేవునితో సంబంధము కలిగి, దేవునితో అంటుకట్టబడి నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతావో ఖచ్చితంగా నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించబోతున్నాడు. కనుక ప్రార్థన చేసుకుందామా?
మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా నాయన, అద్భుతమైన రీతిలో తండ్రి ఇదిగో నాయన ఇక 40 రోజుల ఉపవాస ప్రార్థనలో నాయన ఈ యొక్క 7వ రోజు తండ్రి ఇదిగో నాయన అద్భుతమైన రీతిలో ఇదిగో నాయన మీరు మాతో మాట్లాడినందుకే నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన యూట్యూబ్లో ఈ మెసేజ్ వింటున్న ప్రతి విడులతో నాయన మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రతి ఒక్కరు ఇదిగో నాయన నీకు దగ్గరగా నీకు సమీపంగా వచ్చే గొప్ప కృపను దయచేయండి తండ్రి. ఇదిగో నాయన వారి హృదయంలో ఇదిగో నాయన పాపంలోని ఏలనివ్వకుండా ఇదిగో నాయన గొప్ప కార్యంలో నాయన ప్రతి ఒక్కరి హృదయాలలో ప్రతి ఒక్కరి జీవితంలో నాయన మీరు జరిగించి నీ నామానికి నాయన మీరు మహిమను తెచ్చుకొని నీతో అంటు కట్టబడి జీవించే గొప్ప కృపను గొప్ప భాగ్యమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవు నామానికి స్తోత్రం. అదేవిధంగా ప్రతిరోజు ఈ యొక్క మెసేజ్ వింటున్న మీ అందరూ కూడా ఈ యొక్క పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. అనేకులకు షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ అన్నీ కూడా మేము చదువుతున్నాం. చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు. వారి కొరకు కూడా మేము ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాం. కనుక ఏ విషయంలో కూడా దిగులు చెందకండి. మాతో కలిసి మీరు కూడా ప్రార్థించండి. మనమందరం కలిసి ప్రభు యొక్క రాజ్యాన్ని కడదాం. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.